చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం 19 కుటుంబాలని పూర్తిగా చెదరం చేసిన పరిస్థితి ఉంది. 19 మంది సజీవ దహనం అయిపోయారు. ఈ ఘోర ప్రమాదం, ఇలాంటి బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు బయటపడే మార్గం ఏమైనా ఉందా? బస్సు తగలబడుతున్న క్రమంలో ప్రయాణికులు తప్పించుకోవటానికి, తమ ప్రాణాలు కాపాడుకోవటానికి ఏమైనా స్కోప్ ఉంటుందా? అలాంటి సమయంలో ఎలాంటి అప్రమత్తత అవసరం? ఏం చేస్తే మనం రక్షించుకోగలం? దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం దీని మీద మాట్లాడటానికి లైవ్లో జాయిన్ అయ్యారు సీనియర్ ఫైర్ కన్సల్టెంట్ విజయ్ కుమార్ గారు. మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు నమస్కారం సార్. నమస్కారం. బస్సు ప్రమాదంకి సంబంధించి ఆ డీటెయిల్స్ మీకు చూసే ఉంటారు పూర్తిగా. సార్, ప్రమాదం నుంచి బయటపడటానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఎందుకంటే బస్సు తగలబడిపోతుంది, 19 మంది అందులోనే ఉండి చనిపోయారు సార్. అసలు ఏమాత్రం స్కోప్ లేదు, అంతగా మెంటలు వ్యాపించినాయి. ఆ టైంలో ఎలా ఉండాలి? ప్రయాణికులు ఎలా రక్షించుకోగలగాలి? ఏం చెప్తారు? సరే, దీని విషయమై రక్షించుకోవడం కంటే ముందు ఈ ఫైర్ అన్నది ఎలా స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి అన్న విషయం చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ పంచభూతాల్లో ముఖ్యమైనది ఒకటి అగ్ని అన్నది. ఈ అగ్ని అన్నది ఎప్పుడైనా జరగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. కానీ ఈ అగ్ని అన్నది జరగటానికి ముఖ్యంగా కావాల్సింది 3 వస్తువులు. అందులో ఆక్సిజన్ అన్నది వాతావరణంలో మనకి ఎప్పుడూ ఉంది. రెండవది ఫ్యూయల్ లోడ్ అంటాం, అంటే ఈ అగ్నికి కావడానికి దోహదపడే వస్తువులు. అండ్ మూడవది వచ్చి మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి స్పార్క్ అంటాం, వేడి. కింద పడిన వెహికల్, దాని పెట్రోల్ ట్యాంక్ నుంచి ఆ స్పార్క్స్ జనరేట్ అయ్యి ఇది ఫైర్ అనేది జరగటానికి దోహదపడింది. ఈ ఫైర్ ట్రయాంగిల్ అంటాం అనమాట. ఈ ఫైర్ ట్రయాంగిల్లో ఏ వస్తువు, ఒక్క వస్తువు లేకపోయినా కూడా ఇప్పుడు మండే కట్టెల పొయ్యిలోంచి కట్టెలు బయటికి తీసివేస్తే, ఆ మండే వస్తువులు తీసివేస్తే ఆటోమేటిక్గా అక్కడ తగ్గిపోతుంది. ఇన్ ద సేమ్ వే ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయలేము, కానీ ఆ ఫైర్ స్ప్రెడ్ అనేది జరగకుండా ఆపడానికి చాలా మార్గాలు ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇప్పుడు చూస్తేనేమో ప్రతి ఒక్క ఆర్టీసీ బస్సు కానీ, ప్రైవేట్ బస్సు కానీ ఏదైనా మొదట లగ్జరీ కోసం చూస్తారు. ఈ లగ్జరీలో భాగంగా అక్కడ వాళ్ళు చాలా సాఫ్ట్ మెటీరియల్ వాడటం అనేది జరిగింది. ఈ సాఫ్ట్ మెటీరియల్ అంటే కుషన్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, తర్వాత లోపల ఉన్న మనుషులు కానీ, సో ఆ కర్టన్స్, రకరకాల కర్టన్స్, ప్రైవసీ కోసం వేసిన కర్టన్స్ కానీ, ఇవన్నీ సులువుగా మంటను తీసుకోగలుగుతాయి, వెంటనే బాగా మంటను స్ప్రెడ్ చేయగలుగుతాయి. వీటన్నిటి ద్వారా దానికంటే ముందు మనము గమనిస్తే ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసేది, ఫైర్ కంటే ఎక్కువ డ్యామేజ్ చేసేది వచ్చి స్మోక్. ఈ పొగ అన్నది కూడా చాలా వేగంగా విస్తరిస్తుంది. ఫైర్ జరిగింది దాని ప్రదేశంలోనే ఉంటుంది, కానీ స్మోక్ అన్నది 10 రెట్లు వేగంగా విస్తరించడానికి మార్గాలు దాంట్లో వెతుక్కుంటుంది. అండ్ మోర్ ఓవర్ స్మోక్ అన్నది అక్కడ ఉన్న ప్రదేశం నుంచి బయటపడడానికే ట్రై చేస్తుంది. ఈ స్మోక్ అన్నది టాక్సిక్ గా ఉంటుంది, అంటే విషపూరితంగా ఉంటుంది. ఈ స్మోక్ కండిషన్స్ వలన చాలా మంది చనిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఊపిరితిత్తుల్లో చేరిన తర్వాత ఫైర్ వాళ్ళని డైరెక్ట్ గా మొత్తం వ్యాపిస్తోంది, మంటలన్నీ వ్యాపిస్తూ ఉన్నాయి, పొగ అలుముకుంటా ఉంది. ఆ టైంలో ప్రయాణికులు ఎట్లా రక్షించుకోవాలి? ఆ టైంలో ఏంటి వెంటనే చేయాల్సినటువంటి పని ఏంటి? సరే, ఒక్కటి ఇక్కడ వాతావరణంలోనికి ఆ పొగను వదిలిపెట్టడానికి ఛాన్సెస్ ఉంటే గిన చాలా మంచిది. అంటే ఇప్పుడు పక్కనున్న అద్దాలు పగలగొట్టడం. కానీ ఈ అద్దాలు గమనిస్తే టఫ్ అండ్ గ్లాసెస్ అంటాం. అంటే ఈ టఫ్ అండ్ గ్లాస్ అంటే డిఫరెంట్ లేయర్స్, పొరల ద్వారా చేసిన గ్లాసెస్ అనమాట ఇవి. ఈ గ్లాసెస్ ఏమవుతాయంటే ఒక దెబ్బతో ఇరిగిపోవు, పగిలిపోవు, ఈవెన్ కొట్టినా కూడా పగలవు. చాలా పెద్ద దెబ్బ పడాలి, లేకపోతే చాలా వేగంగా దాన్ని ఎక్కువ బలం ఉపయోగించి దాన్ని పగలగొట్టాలి. సో అక్కడ మనకి ఇంపార్టెంట్ వచ్చి టైం. ఎమర్జెన్సీ విండో ఒకటి ఉంటుంది కదా సార్. ఎమర్జెన్సీ విండో అంటే ఈజీగా పగలగొట్టమో లేకపోతే ఈజీగా బయటికి తీసి దూకటానికి అవకాశం ఉండటం కోసమే ఆ విండోస్ ఏర్పాటు చేస్తారు కదా. అవునండి, బట్ ఈ ఎమర్జెన్సీ విండో అనేది ఎయిదర్ బ్యాక్ ఆఫ్ ద బస్ కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా గ్లాస్ పగలగొట్టమని కానీ చెప్తారు. కానీ దాని పక్కన పగలగొట్టడానికి ప్రాపర్ సుత్తి, తర్వాత ఆ షార్ప్ మెటల్ అనేది అవన్నీ ఉండకపోవచ్చు. ఉన్నాయో లేదో ఈ బస్సులో మనమైతే వాళ్ళు తేల్చాల్సిన విషయం ఇది. ఇవి పగలగొట్టి దాన్ని ఒకవేళ ఆ వేడిని తగ్గించగలిగితే చాలా మంది ఆ టాక్సిక్ కండిషన్ నుంచి బయటపడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే,
మన ఇంట్లో కూడా పాతకాలంలో ఈ కాయిల్స్ అని మస్కిటో కాయిల్స్ అని వాడేవాళ్ళం. ఈ మస్కిటో కాయిల్స్ అనేవి దానివల్ల దోమలు చనిపోతున్నాయి. అంటే అక్కడ స్మోక్ వల్ల చనిపోతున్నాయి గానీ, ఒక ఫైర్ పోయి దాన్ని ఏం చంపదు. సో, ఇన్ ద సేమ్ వే ఈ కండిషన్‌లో గమనిస్తే గూడా స్మోక్ అన్నది చాలా డేంజరస్ థింగ్. దాన్ని స్మోక్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ స్మోక్ మేనేజ్‌మెంట్ రావడానికి మొదలు మనం ఎక్కడ పరీక్షించాలంటే బస్సులో వాడే వస్తువులు. ఇదే బెడ్‌షీట్స్ కానీ, లేపోతే రగ్స్ గానీ, తర్వాత బెడ్ ఫోమ్ గానీ, లేపోతే లోపలున్న కర్టెన్స్ కానీ, ఇవన్నీ ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్ వాడగలిగితే చాలా వరకు మనము ఫైర్ అనేది స్ప్రెడ్ కాకుండా చూడగలుగుతాం. ఉమ్, ఇప్పుడు బిఎస్ 476 అంటాం. బ్రిటిష్ స్టాండర్డ్స్ 476లో పార్ట్ 4-6 అనేది ఆహ్, అది ఒక మెటీరియల్స్ గురించి మాట్లాడుతుంది. ఒక బెడ్‌షీట్ ఉమ్, గురించి గానీ, ఒక వస్తువు గురించి గానీ మాట్లాడుతుంది. అలాగే బిఎస్ 476 పార్ట్ 22-22 వరకు టోటల్ కన్‌స్ట్రక్టెడ్ సిస్టమ్ గురించి మాట్లాడుతుంది. అంటే ఆ సిస్టమ్‌లో బస్సు అన్నది ఒక సిస్టమ్. ఆ సిస్టమ్‌లో వాడే ప్రతి ఒక్క వస్తువు గురించి మాట్లాడుతుంది. అవన్నీ ఒక సిస్టమ్‌గా ఏర్పడి ఆ ఫైర్ స్ప్రెడ్ కాకుండా జరగటానికి లెట్ అస్ సపోజ్ ఇప్పుడు అక్కడ ఒక ప్లైవుడ్ వాడింటారు, ప్లాస్టిక్స్ వాడింటారు. లేపోతే ఉన్న వస్తువులు ఏవైనా సరే వెంటనే ఫైర్‌ని క్యాచ్ చేసి, ఆ ఫైర్‌ని ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తాయే కానీ, దాన్ని ఉమ్, స్టాప్ చేయడానికి ఏ ఒక్కటి దోహదపడదు. ఓకే. కాబట్టి ఇదే ఫైర్ యాక్సిడెంట్ ఇక్కడే అని కాదు. ఎక్కడైనా తీసుకోండి డెఫినిట్‌గా ఈ మెటీరియల్ వాడకం అనేది ఉమ్, చాలా వరకు తగ్గించి మినిమమ్ అంటే ఫైర్ సేఫ్టీ వస్తువులు ఉన్న మెటీరియల్ వెంటనే అగ్నికి ఆహుతయ్యేటువంటి వస్తువులు కాకుండా చూసుకోవడం బెటర్ అంటారు. తగ్గించాలి. ఓకే. ఇంకొకటి సో, విండోస్, దీని విండోస్ విషయమే ఇప్పుడు పగలగొట్టే అవకాశం ఉంటే దాన్ని పూర్తిగా పరిశీలించాలి. అవకాశం ఉంటే దాన్ని పగలగొట్టడానికి చేయాలి. వస్తువులు కూడా పెట్టాలంటారు. ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ బస్సులలో స్మోక్ అనేది బయటికి వెళ్ళడానికి ప్రావిజన్ ఉండాలి. ఉమ్, బస్ అయినా మీరు ఎక్కండి ప్రైవేట్ ట్రావెల్స్ గానీ, గవర్నమెంట్ ట్రావెల్స్ గానీ ఒక్కసారి అద్దాలు మూసిన తర్వాత ఆ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్‌లో ఏసీ ఎన్విరాన్మెంట్‌లో ఎగ్జాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటది. ఈ స్మోక్ వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది బయటికి పోవడానికి ప్రయత్నిస్తుంది. ఉమ్. ఈ సార్, ప్రయత్నించే ప్రమాదం క్రమంలో జరిగినప్పుడు ఈ వైర్ సిస్టమ్ అంతా కూడా పూర్తిగా కాలిపోయి మూసుకున్న డోర్లు అనేవి తెరుచుకోవు కదా సార్? మూసుకున్న డోర్లు ఎట్టి పరిస్థితుల్లో ఎంత ట్రై చేసినా అవును. ఓపెన్ అవి అవి తెరుచుకోవు. అందుకోసమే ఈ ప్రత్యేకమైన గాజు కిటికీలు ఏవైతే పెట్టారో, వాటిని పగలగొట్టి బయటికి రావాల్సిందే కానీ, వి కెనాట్ దాని మీద మనము ఆధారపడితే ఈ డోర్సు, తర్వాత విండోస్ ఇవన్నీ. సో, వాటి మీద ఆధారపడితే అవి పని చేయవు ఫైర్ కండిషన్స్‌లో. ఎందుకంటే ఫస్ట్ ఫెయిల్ అయ్యేది ఎలక్ట్రికల్ సిస్టమ్. సో, ఈ సిస్టమ్ ఫెయిల్ అయిన తర్వాత డెఫినిట్‌గా ఏది పని చేయవు. మనం అవును పగలగొట్టుకొని బయటికి రావాల్సిందే. ఈ సార్. ఇంకొకటి పగలగొట్టుకోవడానికి కూడా ఇంతకుముందు మీరు చెప్పారు, స్మోక్ అనేది చాలా డేంజర్ అని చెప్పేసి అంటారు. స్మోక్ పీల్చడం వల్ల అవును. చాలా అవును. ఆరోగ్యం వెంటనే మనం స్పృహ కోల్పోవటం కావచ్చు, పూర్తిగా విషమ పరిస్థితుల్లో చనిపోతాం. ఊపిరితిత్తుల్లో వెంటనే అది చేరి, ఆ ఉమ్, కార్బన్ మోనాక్సైడ్ అనేది మన ఆక్సిజన్ లెవెల్స్ తగ్గించేసి, ఆటోమేటిక్‌గా మన గుండె పనితీరును స్టాప్ చేసేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సార్, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. సో, ఇన్ కేస్ మన దగ్గర ఆ టైంలో ఒకవేళ టైం ఉంది బయటికి పడ్డానికి అనుకున్నప్పుడు, మన దగ్గరున్న హ్యాండ్ కర్చీఫ్ గాని, ఒక క్లాత్ గాని తీసుకొని, దాన్ని తడిలో ముంచి ముక్కుకు అడ్డం పెట్టుకుంటే, ముక్కుకు, నోటుకు ఆటోమేటిక్‌గా మనము కొంచెం టైం ఒక 15 మినిట్స్ అయినా మనము ఈ యొక్క స్మోక్ నుంచి తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉంది. మనకు క్లీన్ ఆక్సిజన్ అనేది ఫిల్టర్ అయ్యి మన లంగ్స్‌లోకి చేరడానికి ఛాన్సెస్ ఉంది. సో, ఇట్లాంటి కండిషన్స్ ఏవైనా అంటే ఇప్పుడున్నది ఎమర్జెన్సీ. అందరూ బయటపడాలని పానిక్ కండిషన్స్ అంటాము. అత్యవసర పరిస్థితులు అంటాం. ఆ పరిస్థితులలో ఎవరికీ బుర్ర పని చేయదు. ఎవరి వాళ్ళు బయటపడాలని చూస్తారు. ఎవరి వాళ్ళు వాళ్ళ వస్తువులు తీసుకోవాలని చూస్తారు. ఇన్ కేస్ ఎవరైనా రెస్క్యూ చేయాలి, టైం ఉంది అనుకున్న వాళ్ళు, సో, ముక్కుకు అది ఒక మాస్క్ మాదిరి ఒక కర్చీఫ్‌ని తడి చేసుకొని పెట్టుకోగలిగితే, డెఫినిట్‌గా వాళ్ళకు కొంచెం టైం అనేది ఎక్స్‌టెండ్ కావడానికి ఛాన్సెస్ ఉంది. నేను చెప్పినట్లు 2 నిమిషాల 40 సెకండ్ల నుంచి అది స్ప్రెడ్ అయ్యి లోపల నుంచి వేరే రూమ్స్ వరకు, వేరే బస్సు వెనక భాగం వరకు రావడానికి కొంచెం టైం ఉన్నింది. ఆ టైంను కూడా వాళ్ళు యుటిలైజ్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే పండుకున్నారు. తర్వాత గగ్గోలు పెట్టడము, పానిక్ కండిషన్స్. ఇప్పుడు ఎనీ ఫైర్ యాక్సిడెంట్ గమనిస్తే అక్కడున్న పానిక్ కండిషన్స్ ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి గానీ, లెట్ అస్ సపోజ్ ఒక ఆడిటోరియంలోంచి బయటికి రావడానికి అందరూ తొక్కిసలాటలో చనిపోవడం ఎక్కువ జరుగుతుంది గానీ, ఆ ఫైర్ వల్ల చనిపోవడము, స్మోక్ వల్ల చనిపోవడం తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో కొంచెం సంవయనం పాటించాలి.
దాన్ని పాటించడం అంటే బస్సు ఎక్కేటప్పుడు ఇప్పుడు ఏరోప్లేన్‌లో ఎలా వెళ్ళినప్పుడు ముందుగానే ఒక ఎయిర్ హోస్టెస్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందో అప్పుడున్న కండిషన్స్‌ను ఇలాంటి ఫైర్ డ్రిల్ ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకి, అయ్యా మనం ఇలా ప్రయాణం చేయబోతున్నాము. దీంట్లో ఇలాంటి పరికరాలున్నాయి. ఇలాంటి సుత్తి ఇక్కడ ఉంది. ఇలాంటి గ్లాసెస్ ఇలా ఉన్నాయి. మీరు ఇలా పగలగొట్టాలి. నువ్వేమైనా వీడియో ద్వారా కానీ అట్‌లీస్ట్ ప్లే చేసి ఇలాంటి సమయాల్లో ఇప్పుడు ఒకవేళ బస్సు అంటుకునింది, లేకపోతే ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది. ఇలాంటి సమయాల్లో రకరకాల కండిషన్స్ వాళ్ళు ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఏదైనా అక్కడున్న ప్యాసింజర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే ఫ్లైట్‌ల్లో, ఈ విమానాల్లో చెప్పిన రీతిగా డెఫినిట్‌గా ఇదొక ఎక్సర్‌సైజ్‌గా చేయగలిగితే చాలామంది ఆ టైంలో రియాక్ట్ అయ్యి పానిక్ కండిషన్ నుంచి తప్పించుకొని వీలైనంత బయటపడడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అగ్ని అనేది మనం ఎప్పుడూ ఆపలేము. 400 ఫోన్లు ఉన్నాయంట. కొత్త ఫోన్లన్నీ కూడా 400 ఒక బాక్స్‌లో పెట్టి డెలివరీ చేస్తా అదే. ఉన్నారు. అదే చెప్తున్నా కదా సార్. ఇప్పుడు ఫ్యూయల్ లోడ్ అనేది ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఫోన్ అనే కాదు, లేకపోతే ఉన్న ఫోన్ బాక్స్ అనే కాదు, లేకపోతే ఇంకా ప్లాస్టిక్ మెటీరియల్ కాదు. కొన్నిసార్లయితే వాళ్ళు టూ వీలర్స్ కూడా దాంట్లోనే పెట్టి తీసుకెళ్తుంటారు. సో, ఇవన్నీ ఏవైనా సరే మండటానికి దోహదపడే వస్తువులు వీలైనంత తగ్గించి ఈ జనాల దగ్గర కూడా వీలైనంత తక్కువ లగేజ్ తోటి జర్నీ చేయాలని వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి, లేకపోతే ఇవన్నీ పెట్టిన ఏరియాలయితే ఫైర్ ప్రూఫ్ కంపార్ట్మెంట్స్‌గా చేసి పెట్టగలిగితే, సో, డెఫినిట్‌గా ఫైర్ అనేది అక్కడికి రాదు. లేకపోతే లోపలున్న ఫైర్ బయటికి రాదు. ఈ కంపార్ట్మెంట్స్ అనేది డెఫినిట్‌గా వాళ్ళు ఈ బస్సు కింద ఓకే సార్. భాగంను ఫైర్ కంపార్ట్మెంటల్ జోన్‌గా చేయగలిగితే చాలా బ్యూటిఫుల్‌గా మనము ఈ ఫైర్ ప్రమాదాలనేది స్ప్రెడ్ అనేది చాలా వరకు తగ్గించొచ్చు. సో, మేజర్‌గా ఇక్కడ ప్యాసింజర్స్‌కి ఎడ్యుకేట్ చేయడం అనేది ఇంపార్టెంటు. తర్వాత ఎన్‌ఓసీ ఇచ్చేటప్పుడు ఈ నేను ఎవరిని పాయింట్ ఔట్ చేయడం లేదు గానీ, ఓవర్ ద ఫోన్, ఓవర్ ద డాక్యుమెంట్స్ వాళ్ళు ఎన్‌ఓసీ ఇస్తున్నారే కానీ, పర్సనల్‌గా ఎవరు వెళ్లి ఇన్స్‌పెక్ట్ చేసిన పరిస్థితులైతే ఏ బస్సుకు ఉండవని నేను అనుకుంటున్నాను ఇండియన్ కండిషన్స్ ప్రకారం. నిబంధనలు అతిక్రమిస్తున్నారో, ఎవరైతే సరైనటువంటి పద్ధతులు పాటించట్లేదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి డెఫినెట్‌గా. తీసుకుంటారు. కానీ వాళ్ళు కొన్ని రోజులు బయట రావడము, నార్మల్‌గా జరగడం ఇదంతా చూస్తూనే ఉన్నాము. కానీ ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ అన్నారు. ఈ ప్రివెంటివ్ మేనేజ్‌మెంట్ అనేది, స్మోక్ మేనేజ్‌మెంట్ అనేది కొంచెం కన్సిడర్ చేయగలిగితే డెఫినిట్‌గా ఈ అగ్ని వ్యాప్తి అనేది నివారించవచ్చు. ప్రాణాలు అనేది చాలా వరకు హరించుకుపోవడం అనేది తగ్గించవచ్చు. సో, దీనికి మేజర్‌గా కారణాలు లోపల ఉన్న ఆ మెటీరియల్. రకరకాల ఓకే. ఫైర్ లోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి కేర్ తీసుకోగలిగితే ఫైర్ కంపార్ట్మెంటల్ జోన్స్‌గా డివైడ్ చేయగలిగి, ఆ స్మోక్ మేనేజ్‌మెంట్ అనేది కొంచెం ఆ స్మోక్ వెళ్ళడానికి, పొగ వెళ్ళడానికి ప్రావిజన్స్ ఇవ్వగలిగితే డెఫినిట్‌గా ఇలాంటి ప్రమాదాలు చాలా వరకు మనం నివారించవచ్చు. అండ్ ఇంకొక చిన్న విషయం సార్ నేను చెప్పాలనుకున్నాను. సో, ఇప్పుడు నైట్ టైమ్‌లో మీరు డ్రైవ్ చేసేటప్పుడు గమనిస్తే వైట్ లైట్స్ వస్తున్నాయి. ఈ వైట్ లైట్స్ అనేటివి డెఫినిట్‌గా ఎదుట వచ్చే ఇప్పుడు సింగిల్ రోడ్‌లో వెళ్తుంటే అది ఆటోనా లేకపోతే టూ వీలరా కూడా అర్థం కాదు. అంత బ్రైట్ లైటింగ్ ఉంటది. దీనికి కూడా ఛాన్సెస్ వాళ్ళకి ఢీ కొట్టడము, ఫైర్ జరగడము, చనిపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ వైట్ లైట్స్ అనేది కూడా వీలైనంత నివారించగలిగితే ఒక అథారిటీ వచ్చి ఈ వైట్ లైట్స్ అనేది స్టాప్ చేయగలిగితే ఎందుకంటే ఇలాంటి వెహికల్స్ చూసినప్పుడు చాలా వరకు వైట్ లైట్స్ అనేటివి చాలా వాడుతున్నారు. ఒక వెహికల్‌కు 2 హెడ్ లైట్స్ ఉండాలంటే వీళ్ళు బాగా కనిపించాలని 8, 10 హెడ్ లైట్స్ ఏసుకుంటారు. దీని బ్రైట్‌నెస్ ఎలా ఉంటదంటే ఎదుటొచ్చే వాహనాలకి అసలు కళ్ళ ముందు ఏం కనిపించదు. వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు ఏంటనేది ఒకవేళ అక్కడ కర్వ్ ఉంటే ఆ కర్వ్ లోపలికి వెళ్ళిపోయి కింద పడిపోయే ప్రమాదం కూడా ఉంది. తర్వాత హారన్స్. ఈ హారన్స్ గమనించండి. వాడు వెనక వచ్చినప్పుడు ఒకరిని ఓవర్‌టేక్ చేయాలంటే భయంకరంగా హారన్ ఇస్తాడు. ఈ రూల్స్ అన్నీ అతిక్రమించబట్టి డెఫినిట్‌గా చాలా ప్రమాదాలనేవి జరుగుతున్నాయి. ఓకే. తర్వాత వర్షం ఉన్న కండిషన్స్‌లో కూడా డెఫినిట్‌గా ఈ విండ్ వైపర్స్ ఇవన్నీ గమనిస్తా ఉంటే వేపర్ అనేది ఫార్మ్ అయిపోయి ఆటోమేటిక్‌గా వానికి బ్లర్ విజన్ ఉండబట్టి ఆటోమేటిక్‌గా వాడు ఎదుటున్న వ్యక్తి వెహికల్ ఏదైనా ఉందా రోడ్‌లో లేదా అనేది గమనించలేకపోవచ్చు. సో, వీటన్నిటిని ధ్యానం పెట్టుకొని డ్రైవర్ అనేవాడు నడిపిస్తా ఉంటే డెఫినిట్‌గా ఆ స్పీడ్స్ తగ్గించాలి. 80లో వెళ్తా ఉంటే కంట్రోల్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. అవును వీళ్ళు సార్. 120, వీటన్నిటి మీద యాక్షన్ 130 తీసుకోవాలి. స్పీడ్‌లో వెళ్తారు. అదే ఇవన్నీ ఒక 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 ఫైర్, స్మోక్ వలన జరిగిందని కాదు. దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకొని ఒకవేళ దాని గురించి ఆలోచించగలిగితే మేనేజ్‌మెంట్ ఇక ముందు ఈ ప్రాణాలు హరించనేది తగ్గించవచ్చు అని నా అభిప్రాయం సార్. చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అందించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.